అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అన్ని తానై చూసుకున్న తన అల్లుడికి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలో అత్యంత శక్తివంతమైన పదవిని కట్టబెట్టారు. ఈ మేరకు తన కుమార్తె ఇవాంకా భర్త అయిన స్థిరాస్తి వ్యాపారి జారెడ్ కుష్నర్ను తన సీనియర్ సలహాదారుడిగా నియమిస్తూ ట్రంప్ ప్రకటన చేశారు. ఎన్నికల ప్రచారం సహా ప్రభుత్వ మార్పిడి ప్రక్రియలో ఎంతగానో సహకరిస్తున్న కుష్నర్ తన పాలక వర్గంలో కీలక సభ్యుడిగా ఉండడం తనకు ఎంతో గొప్ప విషయమని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా ప్రజలకే తొలి ప్రాధాన్యంగా తాను రూపొందించిన అజెండా అమల్లో కుష్నర్ సమర్థ పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ పదవి తనకు కట్టబెట్టడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన జారెడ్ శ్వేతసౌధంలో విధులు నిర్వహించనన్ని రోజులు తాను ఏ విధమైన వేతనం తీసుకోబోమని తెలిపారు. అయితే కుష్నర్ ఎంపిక 1967 నాటి నెపోటిజం చట్టానికి వ్యతిరేకమంటూ కొన్ని విమర్శలు వస్తున్నా చట్టాన్ని తామేమీ అతిక్రమించలేదని ట్రంప్ వర్గం చెబుతోంది. అటు అధ్యక్షుడు ఒబామాకు చెందిన వర్గం ఈ ఎంపిక విషయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.